సికింద్రాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని బీజేపీ నేత కిషన్ రెడ్డి కలిశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 45% పోలింగ్ పెరగడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా నిన్న సాయంత్రానికి 39% పోలింగ్ నమోదైందన్న ఈసీ నేడు 45% పోలింగ్ పెరిగిందనడంతో కిషన్ రెడ్డి అధికారులను వివరణ కోరారు. సికింద్రాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని బీజేపీ నేత కిషన్ రెడ్డి కలిశారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో 45% పోలింగ్ పెరగడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా నిన్న సాయంత్రానికి 39% పోలింగ్ నమోదైందన్న ఈసీ నేడు 45% పోలింగ్ పెరిగిందనడంతో కిషన్ రెడ్డి అధికారులను వివరణ కోరారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, 39 నుంచి 45% పెరిగిందనడానికి అంటే ఎటువంటి అనుమానాలు ఇటు కిషన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు? అధికారులు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? రఘు, నిన్న జరిగినటువంటి పోలింగ్ నేపథ్యంలో సికింద్రాబాద్ సంబంధించి అత్యల్పంగా నిన్న 39% మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే నిన్న సాయంత్రం దాదాపు 7-8 ప్రాంతాల్లో మళ్ళీ పోలింగ్ శాతం ఏదైతే ఉందో సికింద్రాబాద్ సంబంధించి హైదరాబాద్ లో 45% నమోదైందని కూడా ఒక ప్రకటన రావడంతో తాను ఈ రోజు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి హైదరాబాద్ లోని ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ ను కూడా కలవడం జరిగింది. పూర్తి స్థాయిలో నిన్న జరిగినటువంటి ఓటింగ్ పైన కూడా తాను 5% ఎలా పెరుగుతుందనే దానిపైన తాను వివరణ అడిగేందుకు ప్రశ్నించారు. అయితే దానిపైన కూడా ఇంకా వివరాలు రావాల్సిందని కూడా తాను ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇంకా ఓవరాల్ గా రావాల్సినటువంటి ఫైనల్ లిస్ట్ రాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఇదే ఇంకా ఫైనల్ లిస్ట్ కాదని కూడా దాన్ని బట్టి చెప్పినట్టుగా తెలిసింది. దీనిపైన కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నామని కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. అయితే 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో 5% పోలింగ్ శాతం పెరిగిందని ఎందుకు పెరిగిందని కూడా తాను చెప్తున్నారు. అయితే అది పోలింగ్ బూతుల వద్ద కూడా 4-5 నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎవరు లేరని కూడా తాను అందరికీ చెప్తూనే ఎందుకు 5% పెరిగిందనే దానిపైన కూడా తాను వివరణ అడిగే నేపథ్యంలో అటు ఆర్ఓబి కూడా కలిసి మిగతా వివరాలు అయితే తెలుసుకున్న నేపథ్యంలో ఇక ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ పైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పినట్టుగా తెలిసింది. వీటన్నిటిపైన కూడా పార్టీలో నిర్ణయం తీసుకొని ఇటు ఈసీని కూడా కలుస్తామని కూడా కిషన్ రెడ్డి చెప్పారు. పూర్తి స్థాయిలో రాబోయేటువంటి మరి కాసేపట్లో ఇంకా ఫైనల్ లిస్ట్ కూడా అటు 17 పార్లమెంట్ చేసుకోవాల్సిన ఫైనల్ లిస్ట్ కూడా ఇంకా రాలేదు కాబట్టి ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి లిస్ట్ ఇంకా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందా లేదా అనే దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్వన్ అయితే కిషన్ రెడ్డి కలవడం జరిగింది. ఆయన అనుమానాల వ్యక్తం నేపథ్యంలో అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నామని చెప్పినప్పటికీ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ రిటర్నింగ్ ఆఫీసర్ను కలవడం జరిగింది. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో నిన్న జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా అనేక మంది సిబ్బంది కానీ అదేవిధంగా ఓటర్స్ కానీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని కూడా అధికారి దృష్టికి తీసుకెళ్లాము. అదేవిధంగా పోలింగ్ పర్సెంటేజ్ 39 నుంచి ఏ రకంగా 46కు జంప్ అయింది, ఈ విషయాన్ని కూడా అధికారి దృష్టికి తీసుకెళ్లాము. వారు చెప్పడం ఏంటంటే మేము ఇచ్చింది 39% 4 గంటలకు సంబంధించినటువంటిది ఇచ్చాము. 5-5:30కు అయితే వచ్చినటువంటి 5 గంటల గేట్ మూసేసినప్పుడు కూడా 5-6 కొన్ని దగ్గర పోలింగ్ అయింది. అవన్నీ వివరాలు కలిపినట్టయితే ఈరోజు టాలీ చేసుకుంటే అది 46 వరకు పోలింగ్ అయిందని చెప్పి అధికారి చెప్పారు. ఈ విషయం పైన మేము మా పార్టీలో చర్చించి ఫర్దర్ ఈ రకంగా జెన్యూన్గా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందనే విషయం చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదేవిధంగా కౌంటింగ్ ఎప్పుడుంది, ఎక్కడెక్కడ కౌంటింగ్ సెంటర్స్లో ఎన్ని టేబుల్స్ ఉంటాయి, వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది అధికారులు. వాస్తవంగా ఇది మా పొరపాటు ఏం లేదు. సాయంకాలం పోలింగ్ ముగిసే సమయానికి జనరల్గా ఇప్పుడే కాదు ఏ ఎన్నికలైనా కూడా ముగింపు సమయంలో చాలామంది ఓటర్స్ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈసారి కూడా అదే జరిగి ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మన యొక్క సికింద్రాబాద్ కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా చివరి గంట ఏదైతున్నదో ఆ గంటలో చాలా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఓటర్స్ టర్న్ అవుట్